జానీ మాస్టర్ సంగతి కొంతసేపు పక్కన పెడితే, జానీ మాస్టర్‌తో పాటు జాను అని చెప్పేసేసి ఇప్పుడు ఒక పేరు బాగా వినబడుతుంది. యాహ్! డి డాన్స్. సో, ఎందుకు జానీ మాస్టర్ కేసు ఇంత ఈ వివాదం అనేది ఇలా నడుస్తూ ఉండగా మధ్యలో శేఖర్ మాస్టర్‌ని ఎందుకు తీసుకొస్తున్నారు? అదే నిజంగానండి. ఎవరో తెలివి లేని వాళ్ళు అంటే కొందరుంటారు. వాళ్ళని చూస్తే నాకు జాలి అనిపిస్తుంటది. మీకిక్కడ కూర్చోబెట్టిన సీట్‌లో నన్ను క్వెషన్ చేయమని పెట్టారు. క్వెషన్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నన్ను పొగుడుతారు. ఏమని? కొరియోగ్రాఫర్ చేశారు, మీరు చాలా టాలెంటెడ్ పర్సన్, అది ఇది అని చెప్పి మీరు జడ్జికి ఉన్న ప్లేస్కి న్యాయం చేయాలి. అక్కడేంటి, ఒక మ్యారేజ్ అయ్యి ఒక బాబు ఉన్న ఆవిడ ఆ ఎనర్జెటిక్తో డ్యాన్స్ వేస్తున్నప్పుడు యాజ్ ద కొరియోగ్రాఫర్గా టాలెంట్ని మెచ్చుకుంటుంటారు. అది కామన్. ప్లస్ కొన్ని దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది, ఈ విధంగా చెప్పండి, ఈ విధంగా చెయ్యండి అని. అరే మనం ఏం చూడాలి? అక్కడ జడ్జి ప్లేస్లో ఆయన ఉన్నాడు, కంటెస్టెంట్ ప్లేస్లో ఉన్నాడు. జడ్జి అంటే ఎవరు? తండ్రి. కంటెస్టెంట్ అంటే పిల్లలు. అంటే ఒక తండ్రి కూతురు మధ్యలో జరిగే సంభాషణ అది. మనం దాన్ని చూసే ప్రజలు ఎలాగుంటుందంటే వల్లగరగా చూపిస్తున్నారు. నేను అంటున్నాను కదా, తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా సరే కళ్ళు తాగారంటారు. నిజంగా శేఖర్ మాస్టర్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి. ఆయనకి వర్క్ 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 తప్ప వేరే ఇష్యూలకు వెళ్ళరు. ఎందుకంటే రీసెంట్గా నేను నిన్నే పుష్ప సాంగ్ చేసి వచ్చా. పుష్ప 2లో సేమ్ మాస్టర్ గారు సాంగ్ చేస్తున్నారు. ఒక మెలోడీ అంటే డూయిట్ సాంగే, అది బొట్టబొమ్మ టైప్లో. ది అల్టిమేట్ కొరియోగ్రఫీ మాత్రం హౌసమ్మ సూపర్గా ఉంది. నేను నిన్న చూసి షాక్ అయ్యాను. నిజంగా అల్లు అర్జున్ గారు కూడా మంచి మంచి స్టెప్స్ అవి చేస్తుంటే ఇంకా థియేటర్లో ఎలా ఉంటుందని చూసాను. అంత మంచి వ్యక్తి అండి శేఖర్ మాస్టర్ గారు. ఎందుకంటే ఆయనతో నేను ట్రావెల్ అయ్యాను. నేను ఆయనతో ఎక్కువగా ఉండకపోయినా చాలా సాంగులు చేశాను మాస్టర్ గారితో కలిసి. వర్క్ అవ్వగానే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన షూట్లో ఉంటారు. ఇప్పుడు ఒక విషయం అండి, తప్పు చేసిన నేను ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను. జానీ మాస్టర్ గారు శశివారం గారిని ఇలా పొగడం ఎక్కడైనా చూసారా? లేదు. ఎందుకంటే ఇప్పుడు బిగినింగ్ లో పొగిడారు. అది షో ఒక్కరోజే, ఆ ఒక్కదే ఉంటుంది. ఆ ఒక్క వీడియో తప్ప ఇంక రెండో వీడియో దొరకదు మీకు కదా. కానీ ఎలిగేషన్ వచ్చింది. మరి టీవీలో పొగిడితే లింక్ కట్టేస్తారా? అదే అడుగుతున్నాను. అదే నేను జనాలు అడుగుతున్నాను. ఇప్పుడు మీ ద్వారా జనాలు అడుగుతున్నాను. ఇప్పుడు తప్పు చేయాలనుకునే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సూపర్ అదిరిపోయిందని చెప్పి తప్పు చేయరండి. సూపర్ అమ్మ, కీప్ ఇట్ అప్ అంటారు, బయట చేయాల్సిన చేస్తారు. అంటే అది ఓకేనా మీకు? అలా కాదు సార్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే నాగేష్ గారు, ఇప్పుడు మేము టీవీలో మాత్రమే వాళ్ళని చూస్తున్నాము, కానీ మీరు డైరెక్ట్ గా వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు. జాను నిజాలు ఏంటి అనేది మాకంటే కూడా మీకే బాగా. జాను అనే అమ్మాయి ఆవిడ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ డి స్టేజ్కి వచ్చి ఆవిడ డ్యాన్స్ చేస్తుంది. జస్ట్ ఎంకరేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు తెలిసి ఉండదు, పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయారు, స్వర్గయ్య. ఆయన ఏం చేస్తారో తెలుసండి, చిన్న చిన్న హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తారట. ఎందుకంటే నేను ఈ టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చి టిఫిన్ తినడం వల్ల నేను వచ్చి తిన్నాను కదని చాలామంది వచ్చి వీళ్ళకి ఆదరణ అవుతుంది, పైకి లెగిస్తారని. శేఖర్ మాస్టర్ గారు అంత వ్యక్తి, అంత పెద్ద ఆయన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ మేడం, సూపర్ టాలెంట్ పర్సన్ కదా. ఆయన పొగిడితే ఆ అమ్మాయి ఇంకొద్ది డెవలప్ అయ్యి ఇంకో 4 షోస్ రావడం, లేకపోతే ఎవరి ఈవెంట్స్ రావడం, ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారని పొగుడుతారు మేడం. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం, చిరంజీవి గారితో పక్కన ఫోటో దిగి నా ఇన్స్టిట్యూట్లో పెట్టి అల్లు అర్జున్ గారితో చిరంజీవి గారితో ఫోటోలు పెడితే ఆ ఫోటోలు చూసి ఎక్కువ మంది వస్తారనే కదా పెట్టుకుంటాం. ఇది కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు తప్ప ఆవిడని ఏదో దురుద్దేశంతో చూసి మాస్టర్ గారు పొగిడారు, అది చాలా తప్పు అండి. ఒక్కసారి చెప్తున్నాను కదా సార్, మేడం డ్యాన్స్ చేస్తున్నప్పుడు జడ్జి పాత్రలో తండ్రిలాగా ఆయన ఉంటే పిల్లల పాత్రలో ఉంటారు. అంటే ఒక తండ్రి కూతురుకు ఉండే సంబంధం అది. జడ్జి పాత్రలో ఆయన, పిల్లల పాత్రలో వీళ్ళున్నా కానీ సార్, కాకపోతే ఏంటంటే ఇది మీకు కూడా చెప్తున్నాను నేను, టీవీ షోస్ అనేవి టీవీ షోస్ లా ఉంటే ప్రాబ్లం లేదు. వీళ్ళు పొగుడుతున్నప్పుడు కానివ్వండి, వాళ్ళ గురించి వీళ్ళు కొంచెం మంచిగా మాట్లాడగానే వెంటనే లవ్ సింబల్ ఒకటి వేసేసి బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి సాంగ్ పెట్టేశారనుకోండి, ఆటోమేటిక్ గా అక్కడ ఏమీ లేకపోయినా కానీ ఏదో ఉంది అని చెప్పేసి మాట్లాడుకునే జనాలు చాలా మంది. అది ఇప్పుడు జనాలకి అది ఎక్కువ కుతూహలంగా ఉంది, ఏం జరుగుతుందని. అది దానికి ఎక్కువ జనాలు అట్రాక్ట్ అవ్వబట్టే ఏముండదు, పైన టైటిల్ ఏముండదు, జానుకి శేఖర్కి అని ఎడతారు, ఒక క్వశ్చన్ మార్క్ ఎట్టబోతే ఆ వీడియో ఓపెన్ చేస్తే ఏముండదు అక్కడ. అంటే జనాలు ఏదోలాగా మన కాస్త తిప్పుకోవాలని చెప్పి ఇలా క్రియేట్ చేసి వాళ్ళ నేమ్ని బదనాం చేసి ఏమొస్తుంది. శేఖర్ మాస్టర్ గారు కరోనా టైంలో ఎంతమందికి హెల్ప్ చేశారు తెలుసండి? అందరూ చేశారు సార్. జానీ మాస్టర్ ఈ ప్రాబ్లం అయ్యే ఒక 1 వీక్ ముందు కూడా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేశారు. అది ఆయన జనసేన కార్యకర్తగా చేశారు మేడం. అది వదిలేండి, నేను అంటుంది డాన్సర్స్ కి అందరూ చేశారు, ఎవరు ఫీల్డ్ కాల్ చేసుకున్నారు. నేను అంటుంది మొత్తం సొసైటీ చేశారని కాదు, చేయాల్సిన అవసరం ఏముందండి.
ఆయన అంతేకాదండి, మీకు తెలియకుండా నేను ఫ్రాంక్గా చెప్తాను చూడండి, మాకు నా గురువు గారు భాను మాస్టర్ గారు, నిజంగా నాకు దేవుడు ఆయన. తర్వాత గణేష్ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు, రఘు మాస్టర్ గారు, యశ్వంత్ మాస్టర్ అందరూ ఉన్నారు, విజయ్ బెన్నీ మాస్టర్ గారు. వీళ్ళంతా కూడానండి తెలియకుండా మా యూనియన్లో చాలామంది డ్యాన్సర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. మేము కష్టపడతా మా కాళ్ళు మోకాలు అరిగిపోయిన తర్వాత మేము ఈ లెగ్మేట్స్ అయ్యి ప్రాబ్లం వచ్చి పడిపోతున్న టైంలో హాస్పిటల్ అడ్మిట్ అయితే ఖర్చులు కూడా డబ్బులు లేని టైంలో 20,000, 30,000, 50,000, లక్ష. ఇప్పుడు రీసెంట్గా మొన్న కూడా జానీ మాస్టర్ 50,000 ఇచ్చారు నగేష్ అనే ఒక కొరియోగ్రాఫర్కి, ఆయన అడ్మిట్ అయితే. ఇప్పుడు ఈ కేసు తర్వాత కేసు మొన్నేనండి, జస్ట్ ఒక 10 days అవుతుంది. హెల్పింగ్ విషయంలో వెనకాడరు మేడం మా కొరియోగ్రాఫర్లు, కానీ ఇది ఎవరికి తెలియదు. తీసుకున్న ఏమంటారంటే నేను చేసిన హెల్ప్ ఎవరికి చెప్పొద్దు, నువ్వు ముందు బాగుపడు అంటే. మా వరకు మేము హెల్ప్ చేసుకోగలుగుతున్నాం, బయటకి ఇచ్చే అంత డబ్బులు వాళ్ళు సంపాదించరు మేడం. మనం అనుకుంటాం ఇది సాంగ్ చేస్తారు, ఈ సాంగ్ చేస్తారని. మీరు అనొచ్చు, ఇప్పుడు ఎగ్జాంపుల్ సింగర్స్ పెద్ద సాంగ్ పాడతారు, పాన్ ఇండియా సాంగ్, వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ వస్తుంది మీకు తెలుసు, అది మన ఇక్కడ మాట్లాడుకోవడం. అలాగే కొరియోగ్రాఫర్స్ కూడా అలాగే ఉంటుంది మేడం, వాళ్ళకి వచ్చేది అలాగే ఉంటుంది, ప్రజలకి మా డ్యాన్సర్లకు ఇచ్చేది కూడా అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే ఆయన ఎదుగుతున్న కొలది చాలామంది శత్రువులు పెరుగుతారు. కానీ మీ డాన్సర్లు అందరూ కూడా ఇప్పుడు ఆయన కింద ఎంతమంది అయితే డాన్సర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయనకి పర్ హెడ్ వచ్చేసేసి 200 ఏదో ఎండ్ ఆఫ్ ది డే ఇవ్వాలి అంటారు, అది నిజమేనా? మేడం ఒకటి పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూస్తున్నాను, ఒక సాంగ్ తేడానికి ఒక మాస్టర్ పడే కష్టం ఇంత కాదు మేడం. దానికి ఒక ఆయన డెమో చేసి ఆఫీసుల చుట్టూ తిరిగి ఒక 4-5 రోజులు ప్రాక్టీస్ పెడితే ఆ ప్రాక్టీస్కి అయ్యే ఖర్చు, వాళ్ళ భోజనాల ఖర్చు, వాళ్ళ ట్రావెలింగ్స్ అన్నీ మాస్టర్ పెట్టుకుంటాడు. తీరా సాంగ్ వస్తే ఓకే, పోతే ఆ ఖర్చు అంతా పోతుంది, మళ్ళీ ఇంకొక సాంగ్ ట్రై చేస్తుంటారు, ఆఫీసులకు తిరుగుతూనే ఉంటారు. ఆ వచ్చినప్పుడు సాంగ్ వచ్చినప్పుడు నాకు ఎంతమంది కావాలంటారు, ప్రొడ్యూసర్ ఒప్పుకోడు, ప్రొడ్యూసర్ని ఒప్పిస్తాడు, బతిలాడుతాడు. నీ వల్ల ఒక 50 కుటుంబాలు బతుకుతున్నాయి కదా ఒక మాస్టర్ వల్ల. ఇప్పుడు మాస్టర్ తెలియగా ఏం చేయాలి, సార్ నాకు ఇంత డబ్బులు ఇచ్చాను సార్, 4 ఇవ్వండి చాలా సాంగ్ చేసేస్తాను. నువ్వు 4 కోసం సాంగ్ చేస్తే ఇంక లాభమే ఉంది. మా మిగతా ఉన్న డ్యాన్సర్ల కోసం కదా ఆయన కష్టపడేది. అలాంటప్పుడు అందులో పర్సంటేజ్ ఇస్తే తప్పే ఉంది. పర్సంటేజ్ నేను లక్షలు అడగలేదు కదా, ఇది పర్సంటేజ్ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి బ్యాంకులో వెళ్ళి 2 లక్షలు డ్రా చేస్తే టీడీఎస్ కింద వేసినా తీసినా టీడీఎస్ కట్ అవుతుంది. అలాగే పర్సంటేజ్ కింద ఇస్తే తప్పేమొచ్చింది? నీకు వర్క్ ఇస్తున్న దేవుడు కదా, నువ్వు ఇంట్లో ఖాళీ కూర్చునే బదులు వర్క్ ఇస్తున్న దేవుడికి ఇస్తే తప్పేమొచ్చింది? ఓకే.